అవార్డు తీసుకున్నారు అంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డు, మాకు గర్వంగా ఉంది. సో అవార్డు తీసుకున్న క్షణం గురించి ఏమైనా మాట్లాడు. కొన్ని మన దారిలో మన సొసైటీకి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినా, మన ఆర్టిస్ట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయినా, అండ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తారసపడేటటువంటి తప్ప దీనికోసం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు ఎవరూ ఉండవు. వీళ్ళ కోసంగా ప్రత్యేకించి మనం ఎదురు చూడటం కూడా ఉండదు. ఇవి అప్రయత్నంగా వచ్చేస్తుంటాయి. బట్ నీకు ఇచ్చిన జాబ్ ఒక ఆర్టిస్ట్గా ఎంటర్టైనింగ్ చేయాలి, వాళ్ళు అలరించాలి. అండ్ ఆ తర్వాత ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా అవే తారసపడతాయి. అవి రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. దానికోసంగా ఎగ్జైట్మెంట్గా ఉండదు. బట్ ఇచ్చిన క్షణాన్ని మాత్రం కృతజ్ఞతగా థ్యాంక్ యూ అని మాత్రం అనాలనిపిస్తుంది మనస్ఫూర్తిగా. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్.